చాలా కాలం క్రితం అయోధ్యలో దశరథ మహారాజు అనే రాజు ఉండేవాడు. ఆయనకు శ్రీరాముడు అనే మంచి, ధైర్యవంతమైన కుమారుడు ఉండేవాడు. ఒకసారి ఆయన తన తండ్రి మాట విని 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాడు. రాముడితో పాటు ఆయన భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్లారు. అప్పుడు లంకా రాజు రావణుడు సీతమ్మను తీసుకెళ్లాడు. రాముడు హనుమంతుడు, వానరసేనతో కలిసి రావణుడిపై యుద్ధం చేసి సీతమ్మను తిరిగి తెచ్చాడు. 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు ప్రజలందరూ చాలా ఆనందించారు. వారు ఇళ్లన్నీ శుభ్రం చేసి నూనె దీపాలు వెలిగించి రాముడిని స్వాగతించారు. ఆ రాత్రి మొత్తం అయోధ్య వెలుగులతో మెరిసిపోయింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఆ రోజున దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. ఆ రోజు మనం లక్ష్మీదేవిని పూజించి, ఇళ్లు వెలిగించి, మిఠాయిలు తింటాము, పటాకులు పేలుస్తాము. దీపావళి మనకు చెడుపై మంచికి, చీకటిపై వెలుగుకి, దుఃఖంపై ఆనందానికి విజయాన్ని గుర్తుచేస్తుంది.